ఆమంచి కృష్ణమోహన్ గారు వైసీపీలోకి వస్తున్నారనే వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి. మొన్నటిదాకా కూడా టీడీపీలోకి వెళ్తున్నారు, టీడీపీలో ఆటోమేటిక్గా అధిష్టానంతో మాట్లాడుకోవడం జరిగింది, టీడీపీకి జాయిన్ అవుతున్నారు అంటూ రకరకాల వార్తలు అయితే వచ్చాయి. కానీ అవన్నీ కూడా అబద్ధాలేను. కానీ వైఎస్ఆర్సీపీకి వస్తారని చెప్పే వార్తలు అయితే వినిపిస్తాయి. కానీ ఆయన మాత్రం ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా ఎక్కడ కూడా ఏ పార్టీని, అటు తెలుగుదేశం పార్టీని కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీని కావచ్చు, ఎక్కడ విమర్శించినట్టు ఏం లేదు. ఉన్నటువంటి జరిగినటువంటి విషయాల గురించి మాట్లాడారు. అంటే ఆయన పర్చూరు పంపించడం, పర్చూరు నుంచి నాకు ఇష్టం లేదు, నేను చీరాల నుంచి కంటెస్ట్ చేస్తానని చెప్పడం. సో ఎవరు ఏదన్నా కూడా చీరాలే నా అడ్డ, ఏ పార్టీ నుంచే నేను చీరాల నుంచే పోటీ చేస్తాను అన్న రీతిలో ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా షేర్ చేసుకున్నారు. సో దీన్ని బట్టి చూస్తే, అంటే ఆయన మాటలను బట్టి చూస్తే మళ్ళా వైఎస్ఆర్సీపీలకు వచ్చే చీరాల నుంచి పోటీ చేస్తారనే విధంగా ఆయన మాటలు వినిపిస్తూ ఉన్నాయి.